హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం 2026లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినటువంటి పద్మ అవార్డులకు సంబంధించి డిస్కస్ చేద్దామండి. సో మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే బాలు ఐక్యూ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకే, సో లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా గూగుల్ ప్లే స్టోర్లో BALUIQ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ యాప్ నేమ్ ఒకటే అనమాట. అందులో మీకు 199 రూపీస్ కూడా సింగిల్ సబ్జెక్ట్స్తో మీకు కంటెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏపీ గ్రూప్ 2 ప్రిలిమినరీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా 499 6 months వ్యాలిడిటీతో కోర్స్ స్టార్ట్ అయింది. అందులో మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇండియన్ సోషియాలజీ ఉంటుంది, అలాగే మనకి ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ అన్నీ కూడా ఉంటాయి అనమాట అందులో. మరి 2026 పద్మ అవార్డుల విషయానికి వచ్చినట్లయితే భారతదేశ ప్రభుత్వం అనేది ఓకే ప్రతి సంవత్సరం కూడా మనకి పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేస్తుందండి. వాస్తవానికి తీసుకుంటే భారతదేశంలో 4 రకాల సివిలియన్ అవార్డ్స్ అనేది ఇస్తారనమాట మనకి. ఒకటి భారతరత్న, హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇది. సెకండ్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి మనకి పద్మ విభూషణ్, అలాగే థర్డ్ హయ్యెస్ట్ వచ్చేసి మనకి పద్మభూషణ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి పద్మశ్రీ అనమాట. అయితే భారతరత్న అవార్డ్స్ అనౌన్స్ చేయలేదు, కాకపోతే మనకి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనౌన్స్ చేశారండి. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చదువుకోవాలంటే 2026 సంవత్సరానికి టోటల్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఎన్ని అంటే 131. ఓకేనండి, టోటల్ పద్మ అవార్డులు అంటే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ కలిపి 131. మరి అందులో పద్మ విభూషణ్ ఎన్ని అని అడిగాడు అనుకో, పద్మ విభూషణ్ ఎన్ని అని అడిగితే మనకి 5. మరి పద్మభూషణ్ ఎన్ని, రెండోది ఏంటి మనకి పద్మభూషణ్ ఎన్ని అంటే మనకి 13. మరి అలాగే పద్మశ్రీ ఎన్ని అవార్డులు అంటే మనకి 113. ఇది ఇంపార్టెంట్ మనకి నెంబర్ మెయిన్. పద్మ విభూషణ్ ఎంతమందికి ఇచ్చారు, పద్మభూషణ్ ఎంతమందికి ఇచ్చారు, పద్మశ్రీ ఎంతమందికి. పద్మ విభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ వచ్చేసి మనకి 113. సో ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా అండి. సో మరి నెక్స్ట్ తీసుకుంటే ఓవరాల్గా తీసుకుంటే 131 ఉన్నాయన్నమాట మనకి 2026 గాను. అయితే ఈ పద్మ అవార్డ్స్ అనేవి కేవలం అవార్డులు మాత్రమే కానీ ఎటువంటి టైటిల్స్ కాదు అని చెప్పేసి మనకి బాలాజీ రాఘవన్ కేసులో సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి బిరుదులు అనేది నిషేధం అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా అవార్డులు, అలాగే వీటికి ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదండి. ఆయా రంగాల్లో చేసినటువంటి సర్వీసెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి వాళ్ళని ప్రకటిస్తుందన్నమాట, వాళ్ళ పేర్లు ప్రకటిస్తుంది. మరి ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డ్స్ అనేది మనం ఎవరెవరికి వచ్చాయన్నది ఒకసారి చూద్దామండి. సో 5గురికి పద్మ విభూషణ్ అవార్డ్స్ వచ్చాయని చెప్పుకున్నాం కదా మనం. మరి ఆ 5గురు ఎవరెవరు అంటే మనకి ఓకే చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ధర్మేంద్ర గారు. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ధర్మేంద్ర గారు, హేమమాలిని గారి యొక్క హస్బెండ్ అనమాట ఇతను. ఓకే, అలాగే నెక్స్ట్ కేటీ థామస్ గారు అండి. కేటీ థామస్ గారు వచ్చేసి మనకి ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అయిన. సో ఈయనకి వచ్చింది పద్మ విభూషణ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్టర్ ఎన్ రాజం అండి. సో ఎన్ రాజం వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపికైనప్పటికి కూడాను ఓకే వైలన్ విద్వాంసరాలుగా ఈవిడ ప్రసిద్ధికి ఎక్కారు. ఎందుకంటే చెన్నైలో పుట్టడం జరిగింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పేరు పొందారనమాట. ఓకే, మనుషుల స్వరాన్ని తలపించేలా వైలిన్ని పలికించడం ద్వారా ఆమె సింగింగ్ వైలిస్ట్గా ఓకేనంటే వైలినిస్ట్గా మనకి ప్రఖ్యాతిగాంచడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మనకి పి నారాయణన్ అనమాట. మరి కేరళలో మన్కాడ్ అనే గ్రామంలో నారాయణన్ గారు జన్మించారు. RSS కార్యకలాపాలను రాష్ట్రంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వేల మందిని ఆ సంస్థ పరిధిలోకి తీసుకువచ్చి ఓకే RSS మరియు జనసంఘ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అలాగే మరి జన్మభూమి న్యూస్ పేపర్కి మేనేజర్గా చేశారు, అలాగే ప్రత్యేక కరెస్పాండెంట్గా కూడా చేశారనమాట యాక్చువల్లీ. సో అలాగే అదే న్యూస్ పేపర్కి 1992లో ఓకే పత్రిక చీఫ్ ఎడిటర్గా పదోన్నతి పొందారండి. సో ఈయనకు కూడా అవార్డు అయితే వచ్చిందనమాట యాక్చువల్లీ. మరి VN అచ్యుతానందన్ గారండి. సో కేరళ మాజీ ముఖ్యమంత్రి 2006 నుంచి 2011 వరకు CPM తరఫున ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే CPM పార్టీ వ్యవస్థాపక సభ్యులు కూడా వన్ ఆఫ్ ద పర్సన్స్ అనమాట. సో మనకి మొత్తం 5 పర్సన్స్కి వచ్చేసి మనకి పద్మభూషణ్ వచ్చింది. చూడండి ఒకసారి, ధర్మేంద్ర సింగ్, కేటీ థామస్, ఎన్ రాజం, పి నారాయణ అండ్ VS అచ్యుతానంద్. మరి పద్మభూషణ్ తీసుకుంటే సాధారణంగా మనకు తెలిసిన పద్మభూషణ్ మొత్తం 13 మందికి ఇచ్చారండి. ఇందులో వాస్తవానికి మనం తీసుకుంటే ఎక్కువ మందికి అంటే మనం జనరల్గా మూవీస్ అవి చూస్తుంటే మమ్ముట్టి గారికి వచ్చిందనమాట మలయాళం నుంచి. ఓకే, మమ్ముట్టి గారు చాలా ఫేమస్. ఈ మధ్యన ఒక 2 వెబ్ సిరీస్లు కూడా వచ్చాయి అతనికి సంబంధించిన. వెబ్ సిరీస్లు అంటే మనకి OTT ప్లాట్ఫామ్లోనే 2 మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి రీసెంట్గా అతనివి. మరి మమ్ముట్టి గారు తెలుగు ప్రజలకు ఎలా పరిచయం అంటే ప్రారంభంలో మనకి స్వాతి కిరణం అని ఒక సినిమా రిలీజ్ అయిందనమాట, విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసింది. సో ఆ స్వాతి కిరణం సినిమాలో ఒక గురువు పాత్రను పోషిస్తారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మూవీ అనేది. మరి ఓకే ఇక్కడ మనం తీసుకుంటే పద్మభూషణ్ తీసుకుంటే మనకి అల్కా యాగ్నిక్, భగత్ సింగ్ కొత్వారి, నెక్స్ట్ కల్లిపట్ రామస్వామి పళనిస్వామి, అలాగే మమ్ముట్టి,
నోరి దత్తాత్రేయుడు, పీయూష్ పాండే, ఎస్కే మైలానందన్ అండ్ కళావధాన్ ఆర్ గణేష్, శిబు సోరెన్ అండ్ ఉదయ్ కొటక్, వికే మల్హోత్రా అండ్ వెల్లంపల్లి విటేషన్ అండ్ విజయ్ అమృతరాజ్ అనమాట. వీళ్ళంతా కూడా మనకి ఓకే. అమృతరాజ్ గారు వచ్చేసి మనకి టెన్నిస్లో టెన్నిస్లో మనకి చాలా పాపులర్ అండి. ఎందుకంటే క్రీడల్లో మనం తీసుకుంటే 3 మెంబర్స్ని మనం నోటీస్ చేయొచ్చు. ఒకటి రోహిత్ శర్మ, ఇండియన్ క్రికెటర్ అనమాట. సో మరి రోహిత్ శర్మ వచ్చేసి మనకి 3 డబుల్ సెంచరీలు వన్డే ఇంటర్నేషనల్స్లో చేయడం, అలాగే మనకి ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఐసీసీ తరపు నుంచి, అలాగే T20 వరల్డ్ కప్ రావడం కూడా మనకి కీలక పాత్ర పోషించిన వ్యక్తి, క్యాప్టెన్గా చేయడం జరిగింది మనకి. అయితే రోహిత్ శర్మకి పద్మశ్రీ అవార్డు అయితే వచ్చిందనమాట. అలాగే హర్మన్ ప్రీత్ కౌర్ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ కెప్టెన్ అనమాట. తనకు కూడా అవార్డు వచ్చింది. 2025లో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో మనకి మహిళల క్రికెట్ని నిలబెట్టినటువంటి పర్సన్గా మనం గుర్తించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 2025లో దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఇండియా వరల్డ్ కప్ గెలవడం జరిగింది. సెకండ్ ఇండియన్ క్రికెటర్ అనమాట. మహేంద్ర సింగ్ ధోని తర్వాత భారతదేశంలో ప్రపంచ కప్ గెలిపించినటువంటి పర్సన్గా మనకి గుర్తింపు పొందారు. మరి నెక్స్ట్ తీసుకుంటే ఇక చూడండి, మనం అమృతరాజన్ పద్మభూషణ్, అలాగే రోహిత్ శర్మ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్కి పద్మశ్రీ అవార్డు వచ్చింది వీళ్ళిద్దరికీ. మరి అలాగే తెలుగు ప్రజలు ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగులో ఇంకా పద్మశ్రీ అవార్డులు తీసుకుంటాం. మనకి మురళీమోహన్ గారికి వచ్చింది పద్మశ్రీ అవార్డు, ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అలాగే ఆయన పార్లమెంట్ మెంబర్ కూడాను. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, నటకిరీట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పద్మశ్రీ అవార్డుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ప్రకటించడం జరిగిందండి. మరి రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకుంటే మనకి ఆహనా పెళ్ళంట జంధ్యాల గారు డైరెక్షన్ చేసిన సినిమా అవ్వచ్చు, తర్వాత రేలంగి నాగేశ్వరరావు గారు అనే అద్భుతమైన డైరెక్టర్ ఉన్నారు, ఆయన చేసిన సినిమాలు అవ్వచ్చు, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు, యువి సత్యనారాయణ గారి సినిమాల్లో, అలాగే వంశీ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాలు లేడీ స్టైల్ అవ్వచ్చు, ఏప్రిల్ 1 విడుదల అవ్వచ్చు, లేదంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి మాయిలోడు కానీ, రాజేంద్రుడు గజేంద్రుడు మూవీస్ కానీ ఇలా అద్భుతమైన సినిమాలు యాక్ట్ చేసి ప్రజలకు అనమాట విపరీతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆయన యొక్క సర్వీసెస్ని గుర్తించి ఇప్పుడు ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. చేస్తున్న ఆయన సర్వీసెస్ని గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఆయనకి పద్మశ్రీ అవార్డుని ప్రకటించడం జరిగింది. అలాగే మాధవన్ కూడా మంచి సూపర్ స్టార్ అనమాట ఆయన. ఆయన మన ఇస్రో సైంటిస్ట్ అయినటువంటి నంబియార్ గారి యొక్క బయోపిక్ని కూడా తీయడం జరిగింది అనమాట. వీళ్ళందరికీ అవార్డులు వచ్చాయి. మరి టోటల్గా తీసుకుంటే అవార్డ్స్ మనం చెప్పుకున్నాం 131, పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113. మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే వీళ్ళు మీకు ఇచ్చాను ఇక్కడ ఫేస్ కట్స్ కూడా మనకి ధర్మేంద్ర గారు, మమ్ముట్టి గారు వీళ్ళంతా కూడాను, అలాగే మాధవన్ వీళ్ళంతా కూడాను. మరి పద్మవిభూషణ్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం వీళ్ళ గురించి. నెక్స్ట్ తీసుకుంటే మనకి కొంచెం పాపులర్గా మనం ఇప్పుడు చెప్పుకున్న పరిస్థితుల్లో మమ్ముట్టి, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, మాధవన్ వీళ్ళంతా కూడా మనకి పద్మ అవార్డు గ్రహీతలు అనమాట. సో మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగేటప్పుడు క్రింది వాణిలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కానిది ఎవరు 2026 సంవత్సరానికి అని అడుగుతారు, లేదా ఏ రంగంలో వచ్చిందని అడుగుతారు, పద్మభూషణ్ కానిది ఎవరిని అడుగుతారు. ఎందుకంటే మనం 5 గుర్తుపెట్టుకుంటాం, పద్మవిభూషణ్ గుర్తుపెట్టుకోవచ్చు, పద్మభూషణ్ గుర్తుపెట్టుకోవచ్చు. పద్మశ్రీ అయితే మన కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం, కానీ అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది అసాధ్యం అనమాట. బట్ నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఒకసారి చూద్దామండి ఏ రాష్ట్రాలకి ఎన్ఎస్ అవార్డ్స్ వచ్చాయనేది మనకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రకి 16, తమిళనాడుకి 13, ఉత్తరప్రదేశ్కి 12, వెస్ట్ బెంగాల్కి 11, అంటే అన్నీ కలిపి పద్మభూషణ్, పద్మశ్రీ అన్నీ ఉంటుంది. కర్ణాటక 8, తెలంగాణ 7, గుజరాత్ 5, ఆంధ్రప్రదేశ్ 4, మధ్యప్రదేశ్ 4, ఒడిస్సా 4 అనమాట. ఓకేనండి. సో ఇవి మనకి అనమాట. సో ఇవి పద్మ అవార్డులకు సంబంధించిందండి. జనరల్గా ఏంటంటే మనం చదివేటప్పుడు ఎన్హాన్స్ చేసి చదువుకోవచ్చు. సో ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంటంటే పద్మవిభూషణ్ అవార్డు ఎవరెవరికి వచ్చింది, వాళ్ళు ఏ రంగంలో వచ్చింది, పద్మభూషణ్ ఎవరెవరికి వచ్చింది, ఏ రంగంలో వచ్చింది. ఖచ్చితంగా మీరు చదవాల్సింది ఏంటి అంటే బాలాజీ రాఘవన్ కేసు కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టికల్ నెంబర్ 18 ఇంపార్టెంట్, బాలాజీ రాఘవన్ కేసు ఇంపార్టెంట్. ఒకప్పుడు మనకి భారతరత్న అలాగే పద్మ అవార్డులు అనమాట మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం అంటే జనతా ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత మళ్ళీ 1980లో మనకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అనమాట మళ్ళీ మనకి రిజిస్టర్ అయితే చేయడం జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం కూడా మనకి ఆల్మోస్ట్ రిపబ్లిక్ డేకి అనౌన్స్ చేస్తారు. ఇది మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన బాలుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఒకసారి మీకు చెప్తాను చూడండి, BALUIQ. ఓకేనండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.